కలిగింది ఎవరండి? నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? ఈరోజు దేవుని అభిషేకం ఉందా? దేవుని మహిమ మీ పైన ఉందా? ఈరోజు మనం అందరం అంటూ ఉంటాం కదా నేరాలు, ఇదిగో వాళ్ళ వల్లనే నాకు ఎక్స్పోజర్ రావట్లేదండి, వాళ్ళ వల్లనే నన్ను ఎవరు గుర్తించట్లేదండి, నో బడీ ఈజ్ రికగ్నైజింగ్ మీ. వారి వల్ల వీరు. ఇఫ్ యూ ఆర్ గుడ్ అట్ యువర్ వర్క్ అండ్ ఇఫ్ దర్ ఇస్ గాడ్స్ గ్లోరీ అపాన్ యువర్ లైఫ్, దేవుని మహిమ మీ పైన ఉన్నట్లయితే, మీ పనిలో మీరు నైపుణ్యత కలిగిన వారైతే, మీరు కష్టపడే వారైతే ఎవరు గుర్తించకుండా ఉంటారండి? నో బడీ కెన్ హైడ్ యూ, నో బడీ కెన్ హైడ్. ఎవ్వరు మిమ్మల్ని దాచిపెట్టలేరు. దేవుని మహిమ, దేవుని అభిషేకం మీ పైన ఉంటే. ఈరోజు చాలా మందిని వి ఆల్వేస్ ట్రై, వెన్ కెన్ యూ టేక్ అప్ యువర్ ఓన్ కాజ్ అండ్ సే, అవును నా వల్లనే, నా లేజినెస్ బట్టే, నా ఆత్మీయ సోమరితనం బట్టే, నా నిర్లక్ష్యతను బట్టే, నాకు నైపుణ్యత లేదు, ఐఎమ్ నాట్ డూయింగ్ ఇనఫ్ రీసెర్చ్, ఐఎమ్ నాట్ వర్కింగ్ ఇనఫ్, ఐఎమ్ నాట్ వర్కింగ్ హార్డ్ ఇనఫ్, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ దట్ ఐ హ్యావ్ టు డూ. ఇంతసేపు వీరు వారు కాదు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అనగద్రొక్కచ్చేమో, కానీ దేవుని సమయం వస్తే, దేవుడు మీకు సమయం, మీ సమయం కానీ ముందుకు వచ్చింది అనుకోండి, ఎవరు మిమ్మల్ని దాచిపెట్టలేరు. మీ అక్క చెల్లెలు లేకపోతే మీ అన్నదమ్ములు మిమ్మల్ని అనగద్రొక్కాలని ప్రయత్నిస్తారు. బట్ ఇఫ్ గాడ్స్ అనాయింటింగ్, ఇఫ్ గాడ్స్ గ్లోరీ ఇస్ అపాన్ యూ, నో బడీ కెన్ హైడ్ యూ. అర్థమైందండి? ఈరోజు చాలా మంది we have to stop making excuses and stop blaming. వీరి వల్ల, వారి వల్ల, వీరి వల్ల, వారి వల్ల ఎంతసేపు వేలెత్తి చూపిస్తుంటారు. మరి మీరు ఏం చేస్తున్నారు? వాట్ ఆర్ యూ డూయింగ్? మీరేం చేస్తున్నారు? మీరు చేయాల్సింది చేస్తున్నారా? మీరు మీ గుండె పైన చేసుకొని మీరు ప్రశ్నించుకుంటే, ఎస్ ఐ వాజంట్ అప్ టు ద మార్క్, ఐ డి నాట్ గివ్ మై 100%. వీళ్ళు వాళ్ళు కాదు, నువ్వు చేయాల్సిందంతా చేసి, ఆయన వాక్యంలో ఉంటుంది కదా, మేము చేయాల్సిందంతా చేసి చేతులు కట్టుకొని దేవుని ఎదుట అంట, నిష్ప్రయోజనమైన జనులమయ్యా, దాసులమయ్యా, నీకు అంగీకారంగా ఉన్నామా లేదా అనేసి, చేయవలసిందే చేసామయ్యా, నీకు అంగీకారంగా ఉన్నామా లేదా అని తగ్గింపుతో, ఎంతో దీనత్వంతో ఆయన ముందు నిలబడాలంట. నిష్ప్రయోజకులు మనం. వీ డూ ఆల్ దట్ వీ హ్యావ్ టు, కానీ yet it is God's hand that will raise us up. మనం చేసినంత చేస్తాం, మళ్ళీ ఆయన ముందు తగ్గించుకొని ఉండాలంట. దేవా, నేను ప్రయత్నించాను, నేను ప్రయాసపడ్డాను, నేను కష్టపడ్డాను, కానీ నేను నీ దాసుడిని, నువ్వు దేవా హెచ్చించయ్యా, నువ్వు నన్ను ఇంకా ఈ స్థితిలో ఉంచాలని నువ్వు ఆశపడి, I'll be there Lord, happily I'll stay, but I am doing the best I can అని మీరు చెప్పగలుగుతారా? ఇనఫ్. ఇంతవరకు నేరాలు మోపింది అపవాది పైన నేరాలు మోపాము, మనుషుల పైన నేరాలు మోపాము. ఇప్పుడు మనల పైన మనము పరీక్ష చేసుకుందాం, నిజంగా నేను చేయాల్సింది చేశాను. మార్కు సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. ఆయన అక్కడి నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికినీ తెలియకుండవలెనని కోరెను గాని ఆయన మరుగై ఉండలేకపోయెను. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, జీసస్ హ్యాడ్ క్లియర్ సెన్స్ ఆఫ్ హిస్ మిషన్. హీ న్యూ హీ వాజ్ గోయింగ్ టు బి కాంట్రవర్షియల్. అందరికి విరుద్ధంగా మాట్లాడతాడని తెలుసు, అందరి ద్వారా లైక్ చేయబడడు అని తెలుసు, అందరూ ఇలాగ ఆయనని మెచ్చుకోరని తెలుసు. బట్ డిడ్ జీసస్ చేంజ్ హిమ్సెల్ఫ్? అంటే ఎక్కడైనా యేసు ప్రభు మార్చుకున్నాడు అని ఉందా అండి? ఆయన స్వభావం మార్చుకున్నాడు, ఆయన ప్రవర్తన మార్చుకున్నాడు, ఆ పరిస్థితుల్ని సంతోష పెట్టడానికి ఆయన గురిని మార్చుకున్నాడు, గమ్యాన్ని మార్చుకున్నాడు అని ఉందా? హి డిడ్ంట్ చేంజ్. అందుకని ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, డూ యూ నో వాట్ యువర్ మిషన్ ఇస్? మీ గమ్యం ఏంటో, మీ ఉద్దేశం ఏంటో, మీ జీవిత ఉద్దేశం ఏంటో, దేవుని చిత్తం ఏంటో మీకు తెలిసినట్లయితే మీరు ఎవ్వరి కోసమో మార్చుకోరు. నమ్ముతారా? యూ విల్ నాట్ చేంజ్, బికాస్ హీ న్యూ హీ వాజ్ నాట్ గోయింగ్ టు బీ లైక్ బై ఎవ్రీబడి. అందరూ ఆయనని ప్రేమించారని తెలుసు, అందరూ ఆయనని సహించేవారని తెలుసు. అన్నీ తెలిసి కూడా ఆయన ఏం చేశాడంటే, హీ డి నాట్ చేంజ్ హిమ్సెల్ఫ్.